సిద్దిపేట జిల్లా గజ్వేల్ చర్చల కోసం రైతులను రమ్మని ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో వ్యతిరేకంతో ఆర్డీఓపై నినాదాలు చేస్తూ గజ్వేల్ ఐఓసీ గేటు మూసివేసి ధర్నా గంటపాటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ రీజనల్ రింగ్ రోడ్ భూబాధిత రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వం 18 లక్షలు ఇస్తామని చెప్పారని, ప్రస్తుత ప్రభుత్వం 7,50,000 ఇస్తానని ఒప్పుకోలేదన్నారు. అదే క్రమంలో గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయానికి రమ్మనడంతో ఆర్డీఓ లేకపోవడంతో మా గోడు ఎవరికి చెప్పుకోవాలనే ఉద్దేశంతో గేటు మూసివేసి ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. మరకు మండలం ఇప్పలగూడెం, నర్సన్నపేట, చేబర్తి, పాతూరు గ్రామాలలో 138 ఎకరాల 40 గుంటల భూమి ఎకరానికి 1,50,00,000 విలువ చేసే భూమికి ప్రభుత్వం ఎకరానికి 7,50,000 పరిహారం ఇస్తే బయట గుంట భూమి రాదని బాధకరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐఓసీ కార్యాలయం ధర్నాకు దగ్గర చేరుకుని రైతులతో చర్చించి సద్దుమణిగేలా చేశారు. ఈ కార్యక్రమంలో రామరెడ్డి, శివారెడ్డి, సాయికుమార్, బాల నర్సయ్య, రవీందర్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, చాట్లపల్లి నర్సయ్య, చాట్లపల్లి దేవదాసు, కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. విషయం ఏంటంటే సార్ లేనప్పుడు మీకు ఫోన్ చేసి చెప్పేది సార్ లేడు మీ తర్వాత ఏంటంటే సార్ నాకు అర్థమైంది మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. విషయం ఏంటంటే సార్ లేనప్పుడు మీకు ముందే ఇంటిమేషన్ చేస్తే మీరు అక్కడ ఇప్పుడు 7,50,000 చర్చలు ఉంటాయి. మాట్లాడుతుంటే ఏదో ఒక దశలో అది మీకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆడియో సార్ లేడు ఉన్నప్పుడు పిలుస్తుంటే మీరు రండి, మాట్లాడతారు. మీకు కూడా తెలుసు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. దాంట్లో సార్ ఇప్పుడు పోయినాయి కేవలం ఒక 7 లక్షలు ఇస్తారంట. మరి ఇప్పుడు 80 లక్షలు, 1,50,000, 1,50,000 విలువ ఉన్నది భూములకు. మరి ఇప్పుడు 7 లక్షలు ఇస్తామంటే భార్య పిల్లలు మేమంతా ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం ఉన్నది. గత 10-11 గ్రామాలు ఈ మరుకు మండలంలో భూములు కోల్పోతున్నాం. కాబట్టి మరి ఇది సీఎం గారు పెద్ద దృష్టితోని ఆలోచన చేసి, మరి మినిస్టర్ కోమారెడ్డి అయినా పెద్ద దృష్టితోని ఆలోచన చేసి మరి అధికారులను ఆదుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాము. ఒకవేళ గెజెట్ కేంద్రం నుంచి దిగొచ్చినట్టయితే జాగా కావాలి, తప్పకుండా రైతును ఆదుకోవాలని మేము రైతులందరం ముక్తఖండంతో కోరుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మరి 11 గ్రామాల ప్రజలమైన మరి మూగమడిగా మేము పిల్లా జిల్లా అంతా కాలువల భూములు కూడా కొట్టుకున్నాము. ఇప్పుడు రోడ్డుకు భూములు పోతున్నాయంటే ఆర్డీ ఆఫీస్ ముంగడ ధర్నా చేస్తున్నాం. కాబట్టి మేము పిల్లా జిల్లా ఎట్లయినా సరే, మీరు ఏం చేసినా సరే మేము వినమంటే మేము పిల్లా జిల్లా మీ పేరు మీద ఆత్మహత్యలు చేసుకున్నాము. భారతదేశం ఇండియానే కాదు, ఎన్నో కరెన్సీ నోటు మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని ఊర్లకు వెలుగు చాటేలా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇంతమంది ప్రాణాలు బలి తీసుకున్న వాళ్ళు అవుతారు. మరి ఇది పెద్ద మనసుతోని మీరు ఈ గెజెట్ మార్పును చేయాలని కోరుతున్నాము ఇన్ని గ్రామాల ప్రజల్ని. మరి ఫస్ట్ అలైన్మెంట్ ఏదైతుందో దాని ప్రకారం ఇవ్వాలి. లేదంటే మాకు భూమి ఏడిచ్చినా సరే, మాకు భూమి ఏడిచ్చినా సరే, మాకు భూమి ఏడిచ్చినా సరే ఆ రైతుకు సంవత్సరానికింత లబ్ధి పొందుతాడు. కాబట్టి ఒక బిడ్డలకని చేస్తాడు, ఒక గుంట అమ్ముకుంటే ఆ కొడుకు బతాడు, మనమడు బతాడు. సంవత్సరానికింత రైతు బంధు పడుతుంది, ఒక బ్యాంక్ కూడా అప్పిస్తాడు, ఒక పటేలు అప్పిస్తాడు. భూమి ఉంటే ఏమీ లేకపోతే బిచ్చం కూడా వేయడు, ఎవడు వేయడు. ఏమీ లేకపోతే బిచ్చం కూడా ఎవడు వేయడు. ఇలా బిచ్చం వేసినట్టు మాకు 7 లక్షలు ఇస్తామంటావా? నువ్వు చిన్న రిటైర్మెంట్ ఆఫీసర్లతో రైతులకు చిన్న నోటీసులు ఇచ్చి రైతులను మీటింగ్ పెట్టి వాళ్ళతో సంతకాలు పెట్టించినట్టు భూసేకరణ సవరణ చేసినామని నువ్వు ఓ మీటింగ్ సక్సెస్ చేసుకుందామనే ప్లాన్తో, దురుద్దేశంతో ఇదంతా రైతులను మోసం చేస్తున్నారు. కాబట్టి మేము ముక్తఖండంతో మేము ఖండిస్తున్నాము. ఈ 11 గ్రామాల ప్రజలను తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ 7 లక్షల రూపాయలు ఏ మూలకైనా ఉందా? రిజిస్ట్రేషన్ వాల్వి ప్రకారం, చట్టం ప్రకారం సరస్వతి చదువుకున్న వాళ్ళు, ఎంతో పండితులు, మేధావులు, కవులు, గాయకులు అందరూ ప్రశ్నించి మరి తిని మళ్ళా ఇంకోటి ఈ విస్తరణ 60 కిలోమీటర్ల విస్తరణ దానికి సర్వే కాకముందే మీరు ఇప్పుడే వచ్చింది. మరి ఇప్పుడు నెట్లో వచ్చింది, సెల్లో
మరి ఇప్పుడే అలైన్మెంట్ కేంద్రం నుంచి మారాలి అని వచ్చింది. అది కాకముందే ఇప్పుడు వీళ్ళు నోటీసులు ఇచ్చి మీటింగ్ పెట్టుకున్నారు. దానికి ఎంతవరకు సమన్వయం అని మేము రైతులను ముక్తఖండంతో ఖండిస్తున్నాం. సంవత్సరాల కింద అలైన్మెంట్ వచ్చింది, గెజిట్ విడుదలైంది. ఇది అంగడికిష్టాపూర్ నుంచి గణేష్ వేల మధ్యలో నుంచి అంగడికిష్టాపూర్ వచ్చిందని గెజిట్ విడుదలైంది. అప్పుడు సిమిటి దిమ్మెలు కూడా వాతారు, నంబర్స్లు కూడా వేశారు. అట్లా పెద్దందారులై ఉన్నలై పెద్ద ఉన్నోళ్ళై పోతున్నాయి భూములని మళ్ళీ సర్వే చేసి ఇప్పుడు ఇప్పలగూడెం నుంచి ఆయన ఫామ్ హౌస్ దగ్గర వేసుకోవాలని కేసీఆర్ ఇప్పలగూడెం నుంచి పాతూరు నుంచి మరి చేవర్తి గ్రామం అంగడికిష్టాపూర్ నర్సనపేట ఇటికాల ఎర్రవల్లి నుంచి ఆయన తూర్పు దశగా ద్వారానికి అందులో దొర్రాలే నాకు గేటు తీసుకొని రింగ్ వేసుకుందామని మరి మాజీ కేసీఆర్ అయినా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గెజిట్ రాయించుకున్నాడు. కాబట్టి అప్పుడు కాలువలు పోయినాయి, నర్సనపేటలో మరి చేపడతలే కాలువలకు భూములు పోయినాయి. అప్పుడు కూడా మరి ఇప్పుడు కూడా రీజనల్